శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్నా కూడా పలు కారణాల వల్ల కొన్ని జంటలు విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఈ మధ్య కాలంలో విడాకుల వ్యవహారాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. అక్కినేని జంట సమంత నాగచైతన్య డివోర్స్ ఎపిసోడ్ అయితే ఇప్పటికీ టాలీవుడ్ లో సంచలనమే. ఈ ఉదాంతం మరొక ముందే తెలుగు చిత్ర పరిశ్రమ నుండి మరో స్టార్ కపుల్ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సింగర్స్ గా ఎన్నో చాట్ బస్టర్స్ పాటలను అందించి అందరి మనసులను దోచుకున్న హేమచంద్ర మరియు శ్రావణ భార్గవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బుల్లితెర షోస్ లో కూడా అప్పుడప్పుడు కలిసి కనిపించే ఈ జంట తమ సందడితో అందరినీ అలరించారు. ఇక అలా ఎంతో అన్యోన్యంగా ఉండి భార్యాభర్తలుగా మంచి పేరు తెచ్చుకున్న వీరు ఇప్పుడు విడిపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వేదల హేమచంద్ర ఇతను 1988 జూన్ 2న తెలంగాణలోని హైదరాబాద్ లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి వేదల స్వామి, తల్లి శశికళ. ఇతనికి హిమబిందు అనే అక్క కూడా ఉంది. హేమచంద్ర తండ్రి హైదరాబాద్ లో అడ్వకేట్ గా పనిచేస్తే తల్లి క్లాసికల్ సింగర్ గా మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తుండేది. ఇక హేమచంద్ర తల్లి గారు తన ఇద్దరు పిల్లల్ని సింగర్స్ చేయాలనుకుంది. కానీ హేమచంద్రకి సింగర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అయినప్పటికీ తల్లి బలవంతంగా తనని మ్యూజిక్ క్లాస్ లోకి చేర్పించింది. ఇక హేమచంద్ర తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని ఆల్ సెయింట్స్ హై స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న హేమచంద్ర 10th క్లాస్ లోకి వచ్చేసరికి స్కూల్లో జరిగే ప్రతి ఈవెంట్స్ లో పాడడం, అందరూ తనని అప్రిషియేట్ చేయడం, ప్రైజెస్ ఎక్కువగా రావడంతో ప్రొఫెషనల్ గా సింగింగ్ ని ఎంచుకోవాలనుకున్నాడు. ఇక అదే సమయంలో ప్రభుత్వ సంగీత కళాశాలలో హిందుస్థానీ సంగీతంలో జగ్గయ్య గారి ఆధ్వర్యంలో శిక్షణ కూడా పొందాడు. అంతేకాకుండా సినిమాల్లో టెక్నికల్ డిపార్ట్మెంట్ లో పనిచేయాలని హేమచంద్ర బ్యాచిలర్స్ ఇన్ యానిమేషన్ అండ్ మల్టీమీడియా కోర్స్ ని కూడా పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే 2005లో జీటీవీలో వచ్చే హిందీ సరిగమపాలో పార్టిసిపేట్ చేయగా అందులో ఇతని గొంతుకు చాలా మంది అభిమానులుగా మారారు. ఇక సౌత్ నుండి హిందీ ప్రోగ్రామ్స్ కి వెళ్లిన అబ్బాయిల్లో టాప్ 3 పొజిషన్ ని సంపాదించిన మొదటి వ్యక్తి హేమచంద్ర అనే చెప్పొచ్చు. ఇక ఇతను ఆ షోలో విన్ అవ్వకపోయినా ఆ షోలో హేమచంద్ర టాలెంట్ ని చూసిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు ప్రేమంటే ఇంతే మూవీలో ఒక పాట పాడే అవకాశం ఇచ్చారు. ఇక అలా తన వాయిస్ చాలా బాగుండడంతో ఆ మూవీలో ఇతనితో 3 పాటల్ని పాడించడం జరిగింది. అలా ప్రేమంటే ఇంతే మూవీ 2006లో రిలీజ్ అయి హేమచంద్రకి సింగర్ గా మంచి గుర్తింపు లభించింది. అలా ఆ తర్వాత ఒక ఫంక్షన్ లో బాలసుబ్రహ్మణ్యం గారితో మంచి పరిచయం పెరగడం, హేమచంద్రని బాలు గారు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారికి పరిచయం చేయడం జరిగింది. దీంతో హేమచంద్ర లక్ష్యం మూవీలో ఒక పాట పాడటం, ఆ సాంగ్ మంచి హిట్ అవ్వడంతో పరుగు, ఏక్ నిరంజన్, బిల్లా, పౌరుడు మూవీస్ లో పాడే అవకాశం వచ్చింది. అలా ఆ పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో కొద్ది రోజుల్లోనే హేమచంద్ర స్టార్ సింగర్ గా ఎదిగాడు. ఇక అలా వెంటనే వచ్చిన వరుడు, కలేజా, పంజా, దరువు, డాన్ సీను, సోలో, రచ్చా అనే మూవీస్ లో సాంగ్స్ పాడి తనకంటూ ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపును క్రియేట్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే తను సింగర్ గానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ గాను తన సత్తా ఏంటో చూపించాలని 2009లో నాని యాక్ట్ చేసిన రైడ్ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఆ మూవీ ఫ్లాప్ అవడంతో ఆ వెంటనే వచ్చిన జగపతి బాబు గారి యొక్క మా నాన్న చిరంజీవి ఆల్ ది బెస్ట్ అని 4 సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన ఒక్క మూవీ కూడా హిట్ అవ్వకపోయేసరికి మ్యూజిక్ డైరెక్టర్ గా తన కెరియర్ ని ఆపేసి మళ్ళీ సింగర్ గా తన కెరియర్ ని కొనసాగించాడు. ఇక అప్పుడే డైరెక్టర్ శేఖర్ కమల హేమచంద్రని లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీకి హీరోగా చేయమని అడగగా అందుకు హేమచంద్ర తను సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మాత్రమే చేస్తానని, హీరోగా ఆర్టిస్ట్ గా తను చేయలేనని తేల్చి చెప్పేయడం జరిగింది. ఇక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ 2012లో రిలీజ్ అయి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే విజయ్, అరవింద స్వామి, విజయ్ ఆంటోనీ, RRR లో అజయ్ దేవగన్ లాంటి హీరోస్ కి డబ్బింగ్ చెప్పడంతో హేమచంద్రకి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇక శ్రావణ భార్గవి గురించి చెప్పాలంటే ఈమె 1989 ఆగస్టు 16న తెలంగాణలోని హైదరాబాద్ లో బ్రాహ్మణ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి హైదరాబాద్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తే తల్లి మ్యూజికల్ టీచర్ గా పనిచేసేది. ఇక ఈమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. శ్రావణ భార్గవికి చిన్నప్పటి నుండే క్లాసికల్ డాన్సర్ అవ్వాలనే ఆశ చాలా ఉండేది. కానీ ఈమె తల్లిదండ్రులు అమ్మాయిలు డాన్స్ చేయకూడదని, సింగింగ్ అయితే ఓకే అని చెప్పడంతో ఈమె బలవంతంగా సింగింగ్ క్లాస్ లోకి చేరడం జరిగింది. ఇక శ్రావణ భార్గవి తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని NASR స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న శ్రావణ భార్గవి తన బీటెక్ డిగ్రీని విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో కంప్లీట్ చేసింది. ఇక అలా ఒకవైపు చదువుకుంటూ మరోవైపు స్టేజ్ ప్రోగ్రామ్స్ లో కూడా పాడుతుండేది. అంతేకాకుండా శ్రావణ భార్గవి సినిమాల్లో సింగర్ అవ్వాలని ఛాన్స్ల కోసం చాలా ట్రై చేస్తుండేది. ఇక అదే సమయంలో ఒక మేనేజర్ ద్వారా ఈమెకు FM రేడియోలో
ఆర్జేగా చేసే ఛాన్స్ వచ్చింది. దీంతో వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని ఎక్స్పీరియన్స్ కోసం 2008లో ఆర్జేగా పనిచేసింది. అంతేకాకుండా టీవీలో వచ్చే సింగింగ్ కాంపిటీషన్లో కూడా పార్టిసిపేట్ చేస్తుండేది. ఇక అలా 2008లో ఈటీవీలో సప్తస్వరాలు ప్రోగ్రామ్ ఆడిషన్లో శ్రావణ భార్గవి పాల్గొనగా అందులో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలా ఆ ప్రోగ్రామ్కి జడ్జిగా ఉన్న ఆర్పి పట్నాయక్ గారితో మంచి పరిచయం ఏర్పడడం, శ్రావణ భార్గవి వాయిస్ యూనిక్ గా ఉండడంతో ఆర్పి పట్నాయక్ గారు మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోకుల గారికి శ్రావణ భార్గవిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీంతో రమణ గోకుల గారు శ్రావణ భార్గవికి బోని అనే మూవీలో ఒక సాంగ్ ని పాడే అవకాశం ఇచ్చారు. ఇక అలా ఆ సాంగ్ పాడేటప్పుడే హేమచంద్ర శ్రావణ భార్గవిని సెకండ్ టైం కలవడం, వీరిద్దరూ కలిసి కాదంటానా అనే పాటను పాడడం జరిగింది. అలా ఆ సాంగ్ రిలీజ్ అయినా ఈమె కెరియర్ కి ఎలాంటి యూజ్ అవ్వలేదనే చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత చక్రి గారు శ్రావణ భార్గవితో సింహ మూవీలో టైటిల్ సాంగ్ పాడించడం, ఆ సాంగ్ రిలీజ్ అయి హిట్ అవడంతో సింగర్ గా ఈమెకు పెద్ద బ్రేక్ వచ్చిందనే చెప్పొచ్చు. దీంతో శ్రావణ భార్గవి బిజియెస్ట్ సింగర్ గా మారింది. అలా ఆ తర్వాత కలేజా, దమ్ము, బద్రీనాథ్, కందిరీగా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే మూవీస్ లో పాడి తనకంటూ ఒక మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఇక ఇదిలా ఉంటే 2009లో హేమచంద్ర మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన రైడ్ మూవీలో రఫ్ ట్రాక్ పాడటం కోసం న్యూ కమ్మర్ ని వెతుకుతుండగా ఒక మేనేజర్ ద్వారా శ్రావణ భార్గవిని కలవడం జరిగింది. అలా శ్రావణ భార్గవితో మెయిన్ సింగర్ గా పాడించకపోయినా అప్పటి నుండి వీరిద్దరి మధ్య మంచి ర్యాపో ఏర్పడింది. ఇక ఆ తర్వాత బోని మూవీలో వీరిద్దరూ కలిసి పాడడంతో ఆ స్నేహం కాస్త నిదానంగా ప్రేమగా మారి వీరిద్దరూ క్లోజ్ గా ఉండేవారు. ఇదిలా ఉంటే 2012లో ఈటీవీలో మల్లెమాల శ్యాంప్రసాద్ గారు తారారంపం షోని స్టార్ట్ చేయడం, అందుకు ముందుగానే హేమచంద్ర అనసూయలను యాంకర్ గా ఫిక్స్ చేయడం జరిగింది. కానీ హేమచంద్ర శ్యాంప్రసాద్ గారితో తను శ్రావణ భార్గవి డేటింగ్ లో ఉన్నారని, ఆ ప్రోగ్రామ్ లో తనకి కో యాంకర్ గా శ్రావణ భార్గవి చేస్తే వారిద్దరి మధ్య అండర్స్టాండింగ్ మరింత బలపడుతుందని, అనసూయకి బదులుగా శ్రావణ భార్గవిని యాంకర్ గా ఫిక్స్ చేయమని, లేదంటే తను కూడా ఆ షో నుండి క్విట్ అవుతానని చెప్పడంతో శ్యాంప్రసాద్ గారికి వేరే ఆప్షన్ లేక శ్రావణ భార్గవిని యాంకర్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక అలా ఆ షో జరిగేటప్పుడే వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో 2012 డిసెంబర్ 9న ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. అలా ఆ తర్వాత బోల్ బేబీ బోల్ అనే ప్రోగ్రామ్ కి కూడా యాంకర్స్ గా వ్యవహరించారు. ఇదిలా ఉంటే హేమచంద్ర మదర్ కి హేమచంద్ర శ్రావణ భార్గవిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకుండా ఉండేది. ఎందుకంటే వీరిద్దరూ సింగర్స్ గా ఉంటే వీరి మధ్య కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందని, అందుకు తోడు వీరిద్దరికి కాస్త ఈగో ఎక్కువగా ఉండడంతో పెళ్లి చేసేందుకు భయపడింది. కానీ హేమచంద్ర అలాంటిది ఏమీ ఉండదని, ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నామని చెప్పడంతో 2013 ఫిబ్రవరి 14న వీరి పెళ్లిని పెద్దలు గ్రాండ్ గా జరిపించడం జరిగింది. ఇక ఆ పెళ్లి తర్వాత వీరిద్దరూ కెరియర్ లో చాలా బిజీగా ఉంటూ దూసుకుపోతుంటే 2016 డిసెంబర్ 2న వీరికి ఒక అమ్మాయి జన్మించింది. పాప పుట్టిన తర్వాత శ్రావణ భార్గవి సింగింగ్ నుండి కాస్త బ్రేక్ తీసుకుంది. ఇదిలా ఉంటే శ్రావణ భార్గవి తన తోటి సింగర్స్ ఏం చేసినా సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తూ షేర్ చేస్తుంటుంది. ఇక సింగర్స్ లో హేమచంద్రకి గట్టి పోటీ అంటే సింగర్ రేవంత్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే హేమచంద్ర పాడాల్సిన మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ని రేవంత్ పాడడం వల్ల వీరిద్దరి మధ్య విరోధ భావం ఎక్కువగా ఉండేది. ఇది బాహుబలి మూవీ నుండి వీరిద్దరి మధ్య మొదలైందనే చెప్పొచ్చు. కానీ ఇదంతా పట్టించుకొని శ్రావణ భార్గవి రేవంత్ తో మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తూ తనతో కలిసి సాంగ్స్ ని పాడుతుండేది. అంతేకాకుండా తనకి సంబంధించిన పోస్టులన్నీ స్టేటస్ గా పెట్టి హేమచంద్ర జెలస్ ఫీల్ అయ్యేలా చేయడంతో అప్పటి నుండి వీరిద్దరి మధ్య చిన్నగా మనస్పర్ధాలు మొదలయ్యాయని చెప్పొచ్చు. అంతేకాకుండా లాక్డౌన్ తర్వాత హేమచంద్రకి సింగర్ గా ఛాన్సులు తగ్గడంతో వీరిద్దరి మధ్య ఆర్థికంగా గొడవలు మొదలయ్యాయి. ఇక అలా ఒకవైపు శ్రావణ భార్గవి ఈ ఆర్థిక పరిస్థితుల్ని సరిచేసేందుకు ఆల్బమ్స్ లో, మూవీస్ లో మళ్లీ పాడడంతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుంటే, మరోవైపు హేమచంద్ర ఛాన్సులు లేక ఇంట్లో ఉండే పరిస్థితికి వచ్చాడు. దీంతో రోజు రోజుకి వీరిద్దరి మధ్య అండర్స్టాండింగ్ తగ్గుతూ వచ్చింది. అంటే నేను బెస్ట్ అని ఒకరు, నేనే బెస్ట్ అని ఇంకొకరు అనుకోవడంతో వీరిద్దరి మధ్య చిన్న చిన్నగా ఈగోలు పెరిగి అవి పెద్దవై వీరిద్దరూ కొట్టుకునే స్థాయికి రావడంతో పెద్దలంతా కలిసి వీరిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో కలిసి ఉండడం అవ్వక 2022 నుండి వీరిద్దరూ వేరువేరుగా ఉంటూ వస్తున్నారు. అయితే వీరు ఆల్రెడీ విడాకులకి అప్లై చేశారు. కానీ వీరి పెద్దలు మాత్రం తొందరపడి విడాకులు తీసుకోవద్దని చెప్పడం, కొన్ని రోజులు దూరంగా ఉంటే ఒకరి విలువ ఒకరికి తెలుస్తుందని చెప్పడంతో 1.5 year నుండి దూరంగా ఉంటూ విడాకుల్ని హోల్డ్ లో పెట్టారనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే హేమచంద్రకి సింగర్ గా ఛాన్సులు తగ్గడంతో మ్యూజిక్ డైరెక్టర్ గా కంబ్యాక్ ఇవ్వాలని ఛాన్స్ల కోసం స్ట్రాంగ్ గా ట్రై చేస్తుంటే, శ్రావణ భార్గవి తన కూతురుతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ని ఓపెన్ చేసి అందులో తనకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తుంటుంది. ఇక వీరిద్దరూ దూరంగా ఉన్నప్పటి నుండి ఎంతలా డిప్రెషన్ లో ఉన్నారనేది వీరి రీసెంట్ పిక్స్, వీడియోస్ చూస్తే తెలుస్తుంది.
వీరి మధ్య మనస్పర్ధాలు తొలగి మళ్ళీ అండర్స్టాండింగ్ తో ఒకటవ్వాలని సిఆర్ ముచ్చట్ల తరపు నుండి కోరుకుందాం. హేమచంద్ర, శ్రావణ భార్గవి పాటల్లో మీ ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫ్రెండ్స్, బంధం ఏదైనా బాధ పంచుకునేలా ఉండాలి గాని బాధ పెంచేలా ఉండకూడదు. ఇది ఫ్రెండ్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకుల గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేం చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.